బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. శబరిమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. రద్దీ దృష్ట్యా ఈ నెల 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్ రద్దు ట్రావెన్కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నెలలో జరిగే మకర జ్యోతి ఉత్సవానికి మహిళలు, చిన్నపిల్లలు రావద్దని అధికారులు సూచించారు. అలాగే 15వ తేదీని కేవలం 50,000 మందికి మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. అలాగే ఆన్లైన్లో చేసుకునే వారికి మాత్రమే దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నట్టుగా కూడా బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి మాత్రమే దర్శనం. అలాగే ఈ నెల 14వ తేదీన 40,000 మంది భక్తులకు, అలాగే 15వ తేదీన 50,000 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది బోర్డు. శబరిమలకు పోటెత్తారు భక్తులు. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. శబరిమలకైతే భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. స్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. శబరిమలకు భక్తులైతే పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రద్దీ దృష్ట్యా ఈ నెల 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్ అయితే రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ట్రావెన్కోర్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెలలో జరిగే మకర జ్యోతి ఉత్సవానికి కూడా మహిళలు, చిన్నపిల్లలు రావద్దని కూడా అధికారులు ఇప్పటికీ సూచించడం జరిగింది. అలాగే దీనిపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి న్యూస్ టైమ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. క్రాంతి. రైట్ మధు, ప్రస్తుతం చూడొచ్చు. ఎందుకంటే ఇటు మండల పూజ కంప్లీట్ చేసేసుకొని మకర జ్యోతి పూజలకు మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ టెంపుల్ ఓపెన్ చేసి చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే రోజువారీగా దాదాపుగా 50,000కు పైగా మాత్రం అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో మకర జ్యోతి సందర్భంగా మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే, ఎందుకంటే 10th అంటే ఈ జనవరి 10వ తారీఖు తర్వాత మాత్రం ఏదైతే ఆన్లైన్ బుకింగ్ సేవల్ని కూడా రద్దు చేస్తూ, ఎందుకంటే మకర జ్యోతి సమయంలో మాత్రం దేశవ్యాప్తంగా నుంచి భక్తులు మాత్రం తరలి వస్తారు. ఇటు అయ్యప్ప స్వాములు భక్తులు కావచ్చు, ఇటు సివిల్ స్వాములు కావచ్చు. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ గురించి, ఇటు మహారాష్ట్ర నుంచి కూడా ప్రతి రాష్ట్రం నుంచి తరలి వస్తున్న సమయంలో మాత్రం 10వ తారీఖు అంటే జనవరి 15 నుంచి మాత్రం ఆన్లైన్ క్యూ నిలిపివేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే దర్శనానికి ఇచ్చే 10వ తారీఖు తర్వాత 11, 12, 13, 14 ఈ సమయంలో ఏదైతే అంటే ఈ నెల 15వ తారీఖు మకర జ్యోతి వీళ్ళకు అంటే సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు మకర జ్యోతి మాత్రం ఉన్న సమయానికి, ఎందుకంటే ఆ రోజుకు అంటే జనవరి 14కు మాత్రం 40,000 భక్తులకు అనుమతి ఇయ్యగా, జనవరి 15వ తారీఖు అంటే మకర జ్యోతి సందర్భంగా మాత్రం 50,000కు మాత్రమే అనుమతి ఇచ్చింది ట్రావెన్కోర్ దేవస్థానం. దాంతోపాటు ఇటు చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు అంటే మణికంఠ స్వాములు కావచ్చు, లేదు అని అంటే 50 సంవత్సరాల పైన మహిళలు కావచ్చు, వీళ్ళకి మాత్రం రాకండి అనేసి మాత్రం, అంటే అనుమతి లేదు అనేసి మాత్రం, దయచేసి రావద్దు అనేసి మాత్రం ట్రావెన్కోర్ దేవస్థానం ఇప్పటికే చెప్పడం జరిగినది. మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.